బట్ నీ రికమెండేషన్ అవసరం లేకుండా నా టాలెంట్తో జాయిన్ అయ్యాను. నా క్యాలిబర్ నచ్చి నా ఎక్స్పీరియన్స్ని మెచ్చి ఇచ్చారు. కాదని ఎవరన్నారు? టాలెంట్ లేని వారిని రికమెండ్ చేసినా ప్రయోజనం ఉండదు. టాలెంట్ ఉన్న వారిని రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే, కంగ్రాచులేషన్స్ బావా. నువ్వెదురుగా ఉంటే నేను ఇబ్బంది పడతానని ఇంతకుముందు ఈ ఆఫీసులో జాయిన్ అవ్వద్దనుకున్నాను. అలా పట్టించుకోవాల్సిన అవసరం లేదని డిసైడ్ అయ్యి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను. నువ్వు జాయిన్ కావడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇక్కడే జాబ్ చేసుకోమని ఇంతకు ముందు నేను చెప్పాను. అప్పుడు నువ్వు ఇబ్బంది పడి వెళ్ళిపోయావు. ఇప్పుడు నీ అంతటా నువ్వుగా వచ్చావు. నేను నీకు ఎదురుగా ఉండడం నీకు ప్రాబ్లం ఏమో కానీ నువ్వు నాకు ఎదురుగా ఉండడం నాకేం ప్రాబ్లం లేదు. నిన్ను చూసుకుంటూ బ్రతికేయచ్చు. ఎవరి వర్క్ వాళ్ళది. నువ్వు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను. బట్ బావా, ఇప్పుడే నా పై పోస్ట్ లో ఉన్న మురళి గారు ఏం చెప్పారంటే ఈ వర్క్ ని నీకు అసైన్ చేయమన్నారు. అలాగే నువ్వు నా గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పారు. నేనేం అబద్ధం చెప్పడం లేదు. అనుమానం ఉంటే నువ్వు వెళ్ళి క్లారిటీ తీసుకోవచ్చు. అవసరం లేదు. తమరిక్కడ జనరల్ మేనేజర్ అయ్యారు కదా, తమరికి ఆ మాత్రం సీన్ ఇచ్చుంటారు. అందుకే కొమ్ములొచ్చాయి. కొమ్ములా? ఏవి? ఎక్కడా? నాకు కనిపించడం లేదే. ఈ వెటకారాలే వద్దు. ఒక్క విషయం బావా, నేను చెప్పినట్టు నువ్వు పని చేయాల్సి వస్తున్నందుకు నువ్వేం ఈగో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే నేను ప్రొఫెషనల్ గానే తీసుకుంటాను, పర్సనల్ గా తీసుకోను. కలిసి పనిచేద్దాం, కలిసి ముందుకు అడుగు వేద్దాం. పెళ్లి సమయంలో 7 అడుగులు వేసినట్టు. నువ్వు చెప్పిన పని వింటాను, అంతవరకు ఓకే. బట్ నాదొక కండిషన్. ఏంటది? మన పెళ్లి విషయం ఇక్కడ ఎవ్వరికీ తెలియకూడదు. మన కుటుంబ విషయాలు ఇక్కడ రివీల్ కాకూడదు. నేను నీ భర్తనని నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు. నువ్వు నా భార్యవని ఎవ్వరికీ నేను చెప్పను. ఏదో ఒక రోజున తెలియకుండా ఉంటుందా?